రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నట్టుగా సమాచారం. ఇక ఈ భేటీలో పలు ప్రాజెక్టులకు కేంద్రం సాయం కోరనున్నారు. రేవంత్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్లు, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు అనుమతులు, RRR తదితర అంశాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చించినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లులు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీ ఆమోదం తర్వాత పార్లమెంటులోనూ ఆమోదించాలని ప్రధాని మోదీని సీఎం కోరినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు తరహాలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. పద్మ, ఢిల్లీ పర్యటనలో భాగంగా కొద్దిసేపు క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవడం, ఆ భేటీ ముగిసింది. దాదాపు ఒక అరగంట నుంచి 45 నిమిషాల పాటు భేటీ కొనసాగినట్టుగా తెలుస్తుంది. చాలా అంశాలని ఆయన క్లియర్ కట్ గా వివరించారు. విభజన హామీలతో పాటుగా విభజన హామీల అమలు, అదేవిధంగా పెండింగ్ నిధులు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అవసరమైన పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఆయన మోదీకి వివరించారు. అదేవిధంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఈ 2 అంశాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనంగా మారే ఇటీవల కాలంలో బీసీ కులగణన చేయడంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఇప్పటికే అప్రూవల్ తీసుకోవడం కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ రెడీ చేయడం కానీ, కొన్ని అంటే ఈ 2 అంశాలపైన చాలా ముందుకెళ్లడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. వీటికి సంబంధించి కూడా ఆయన వివరించారు. సో తద్వారా బీసీ కులగణన చేసి వాళ్ళకి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని తాము నిర్ణయించామని, సో దాన్ని ఆ బిల్లుని ఆమోదించి చేస్తున్నాం. మేము అసెంబ్లీ ద్వారా అధికారికంగా చట్టబద్ధం చేసిన తర్వాత పార్లమెంట్ పంపిస్తాం, దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, దశాబ్దాల పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా దాన్ని మేము కొలికి తీసుకొచ్చాం. దాన్ని కూడా ముందుకు వెళ్తున్నాం. దీనికి కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలో ఉన్నటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సమన్యాయం జరుగుతుందనే ఒక వాదన కూడా ఆయన తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, RRR కావచ్చు, లేదంటే ఫ్యూచర్ సిటీ కావచ్చు, హైదరాబాద్ మెట్రో విస్తరణ కావచ్చు, మూసి పునరుజ్జీవం కావచ్చు, ఈ అంశాలు మొత్తం కూడా, ఈ 5 అంశాలపైన కూడా మేము ఈ విధంగా ముందుకెళ్తున్నాం. వీటికి తద్వారా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటుగా తాము తీసుకుంటున్న చర్యల వల్ల చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా చాలా లబ్ధి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటికీ RRR రోడ్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, అదేవిధంగా మూసి పునరుజ్జీవం, వీటన్నిటికి సంబంధించి సహాయం అందించాల్సిన అవసరం ఉందని, తద్వారా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య కొంత బాండింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా కొంత గ్రోత్ గానీ, కొంత రేంజ్ ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం SLBC టన్నెల్ సంబంధించిన విషయం కూడా మొత్తం క్లారిటీకి ఇచ్చారు. ఆ ఘటన ఎప్పుడు జరిగింది, ఏంటి, ఇప్పటి వరకు ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఏంటి, ఎంతమందిని వెలికి తీశారు, ఎంతమంది ఇంకా లోపల ఉన్నారు, జరుగుతున్న సహాయ చర్యలు ఏంటి, ఈ విషయం మొత్తం కూడా వివరించి ఇప్పటికీ అంటే ఆ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా కేంద్రం నుంచి కావాల్సినటువంటి సహాయం గురించి కూడా ఆయన అడిగినట్టుగా అర్థమవుతుంది. ఎన్ని అంశాలపైన పూర్తిగా ఆయన కూలంకషంగా ప్రధాని మోదీ వివరించినట్టుగా తెలుస్తుంది. సానుకూలంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వెంట మీద కూడా ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.